హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం టీఎస్ పాలిసెట్ వర్సెస్ ఏపీ పాలిసెట్. సో ఈ టూ ఎగ్జామ్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుందాం స్టూడెంట్స్. ఓకేనా, ఛానల్కి కొత్త వ్యూవర్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ ఇచ్చేయండి. సో టీఎస్ పాలిసెట్ మీన్స్ తెలంగాణ పాలిసెట్, ఏపీ పాలిసెట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ పాలిసెట్. సో తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా టీఎస్ పాలిసెట్ రాసుకోవచ్చు, అండ్ ఏపీలో ఉన్న వాళ్ళు ఏపీ పాలిసెట్ రాసుకోవచ్చు. సో తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, ఎగ్జామ్లో వచ్చే సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ 60 మార్క్స్ 60 క్వశ్చన్స్, అండ్ ఫిజిక్స్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్, అండ్ బయాలజీ 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్. ఓవరాల్ 150 మార్క్స్ అండ్ 150 క్వశ్చన్స్ అండ్ 2.5 hours. సో 150 minutes టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా, సో అయితే ఈ పాలిసెట్ ఎగ్జామ్ ద్వారా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. సో మనం జాయిన్ అవ్వబోయే డిప్లొమా కోర్సెస్ని బట్టి సో ఇక్కడ మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ నెంబరింగ్ కూడా మారుతుంది అనమాట. సో దాని గురించి ఆల్రెడీ మనకి సపరేట్ వీడియో అవైలబుల్గా ఉంది, టీఎస్ పాలిసెట్ కంప్లీట్ డీటెయిల్స్ అని. ఆ వీడియోలో మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మనం జస్ట్ ఓవర్వ్యూలాగా చెప్పుకుంటాం. అండ్ అదే ఏపీ పాలిసెట్, ఆంధ్రప్రదేశ్ పాలిసెట్కి వస్తే ఇక్కడ ఓన్లీ మనం టెక్నికల్ ఎడ్యుకేషన్లో మాత్రమే జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ రాస్తాం. బట్ టీఎస్ పాలిసెట్లో మాత్రం టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ వాటిల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఇదే ఎగ్జామ్ రాస్తాం అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు అటువంటి వేరే ఎగ్జామ్స్లో ఎంటర్ అంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ, సో వాటిలో ఎంటర్ అవ్వడానికి మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాయాల్సిన రూల్ అయితే లేదనమాట. సో అండ్ ఈ పాలిసెట్ ఎగ్జామ్ ద్వారా ఓన్లీ మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్లో మాత్రమే డిప్లొమా చేయగలుగుతారు, పాలిటెక్నిక్ చేయగలుగుతారు, లైట్ ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వీటిలో అన్నమాట స్టూడెంట్స్. సో ఇక్కడ మనకు ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే సింపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ టైప్ అనమాట. మ్యాథ్స్లో 50 మార్క్స్, ఫిజిక్స్లో 40 మార్క్స్ అండ్ కెమిస్ట్రీలో 30 మార్క్స్. సో మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ సేమ్ అనమాట. ఓవరాల్గా ఇక్కడైతే మనకి 120 మార్క్స్కి అండ్ 120 minutesకి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి 120 మార్క్స్కే ఉంటుంది, బట్ టైం మాత్రం 150 minutes ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి సార్ 150 కనిపిస్తుంది అంటే, సో మీరు సెలెక్ట్ చేసుకునే బ్రాంచ్ని బట్టి, మీన్స్ మీరు ఏ టైప్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ 150 అనేది 120 అవుతుంది. సో దాంట్లో ఏది వదిలేయాలి, ఏది ఉంచాలి అనేది మీకు సపరేట్ వీడియో చేసాం, దాంట్లో మీరు క్లియర్ కట్గా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకేనా, సో ఇక్కడైతే అటువంటి డౌట్స్ ఏమి మీకు ఉండవు, సింపుల్ అనమాట. ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ దీంట్లో ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్ని మార్క్స్ ఉంటాయి, 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఓన్లీ టెక్నికల్ డిప్లొమా కోర్సెస్ అనమాట. ఓకే స్టూడెంట్స్, సో అర్థమైంది కదా ఈ రెండు పాలిసెట్ ఎగ్జామ్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకే, సో గాట్ ఇట్, దాట్స్ ఇట్ స్టూడెంట్స్. అండ్ బెస్ట్ డిప్లొమా కెరీర్ పాత్ సజెస్టెడ్ బై అవర్ శ్రీనాథ్ సార్. సో మా శ్రీనాథ్ సార్ రికమెండ్ చేసిన బెస్ట్ డిప్లొమా కెరీర్ పాత్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. అండ్ పాలిసెట్ ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అయితే మేము రికమెండ్ చేసే ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ 10th క్లాస్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉన్నాయి. సో ఒక్కరోజు కూర్చుంటే అన్ని వీడియోస్ అయిపోతాయి. సో మార్నింగ్ టు ఈవినింగ్ జస్ట్ మీకు రివిజన్ అయిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి చాప్టర్ బై చాప్టర్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే ఫస్ట్ చాప్టర్లో మనకి ఏదైతే ప్రీవియస్ ఇయర్స్లో పాలిసెట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అని కలిపి ఒక చాప్టర్కి సంబంధించినంత ఒక వీడియో ఉంది. సో దీంట్లో ఫస్ట్ చాప్టర్ చూసేసి ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ వీడియో చూసారనుకోండి, సో మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో అట్లా అన్నీ కంప్లీట్ చేసి అట్ ద ఎండ్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం చేయండి. అండ్ అప్పుడప్పుడు మనం రిలీజ్ చేసే ఎగ్జామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా తెలుసుకోండి. సో దట్స్ ఇనఫ్ ఫర్ పాలిసెట్ ప్రిపరేషన్ ప్లాన్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా, అండ్ మన ఛానల్లో పాలిసెట్టే కాదు, ఎంసెట్, ఐఐటి, నీట్ కావచ్చు, ఫుల్ చాప్టర్ వీడియోస్ కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించినవి కావచ్చు, సో ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ అనమాట. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పాలిసెట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్. బాయ్ బాయ్.